నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరుచువాడు ఆయన యందే నేను సమస్తమును చెయ్యగలను. ఎప్పుడైతే మన లోపట జ్ఞానం కొదవగా ఉన్నా, ప్రభా ఈ పని నేను చేయలేకపోతున్నాను ఒక్కనే, నేను ఒక్కదాన్నే నేను ఇది చేయలేకపోతున్నాను, నేను ఒక్కదాన్నే కుటుంబాన్ని చక్కపెట్టలేకపోతున్నాను, నేను ఒక్కడనే కష్టపడుతున్నాను, నేను ఒక్కడినే కష్టపడుతున్నాను, నేను ఒక్కనే చేస్తున్నాను, నేను ఒక్కదాన్నే నా భుజముల పైన మోస్తున్నాను. నువ్వు ఒక్కదాన్ని మోయాల్సిన పని లేదు, నువ్వు ఒక్కదాన్ని కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ విధంగా నువ్వు ఆలోచించవద్దు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్న సంగతిని నువ్వు గ్రహించాలి. రెండవది, నిన్ను బలపరుచువాడు ఉన్నాడని నేను నమ్మాల. సొమ్మశీలిన వానికి బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. దిగులు పడొద్దు, భయపడొద్దు. అమ్మ, చాలామంది వారికి ఉన్నటువంటి అనారోగ్యమును బట్టి చాలా వీక్ అయిపోతారు. డాక్టర్ చెప్పాడు, అమ్మ నీకు షుగర్ వచ్చేసింది, అమ్మ నీకు పలాని సమస్య వచ్చేసింది నీ బాడీలో, ఇక నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఇక చాలు. అమ్మ నీకు పలాని వ్యాధి వచ్చింది, బ్రదర్ నీకు పలాని సమస్య వచ్చింది, నువ్వు ఇక రెస్ట్ తీసుకోవాలి, ఇక చాలు. ఇలాంటి పరిస్థితి కలిగి కృంగిపోతాం. అంటే మన శక్తి అంతా కూడా ఒక్కసారి ఎవరో తీసేసినట్టుగా మనమంతా కూడా వీక్ అయిపోతాం. అయ్యో అయిపోయిందా, ఈ వ్యాధి వచ్చిందా, నాకు ఇక నేను బ్రతకనా, ఇక నాకు విడుదల లేదా, ఇక జీవితాంతం ఈ రోగం అనుభవించాలా? అమ్మ, దేవుడు నిన్ను పిలిచింది ఎందుకు తెలుసా? ఆయన నిన్ను బాగు చేయడానికి. హల్లెలూయా. స్వస్థపరచువాడు ఆయన. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు, శక్తినిచ్చి దేవుడు. మీ శక్తి తగ్గిపోయినప్పుడు, మీ శక్తిని కోల్పోయినప్పుడు, మీ శరీరంలో ఉన్నటువంటి ఆ ఆరోగ్యం మీరు కోల్పోయినప్పుడు, మీ అవయవాల్లో ఉన్నటువంటి ఆ బలహీనత మీరు మోస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, ప్రభువా నాకు శక్తి కావాలయ్యా, నా బలము నీవే, నా సమస్తము నీవే, నీ కృప నాకు. కీర్తన 107:1 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయ. ఆయన కృప నిరంతరము. హల్లెలూయ. ఎప్పటి వరకు ఉంటుందంటమ్మా ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ప్రేమ ఎప్పటిదాకా? నిరంతరము. నువ్వు బ్రతికినంత కాలం ఆయన కృప చాలు నువ్వు బ్రతకడానికి. ఆయన కృప చాలు నీ రోగము బాగడానికి. ఆయన కృప చాలు నీ భారము తొలగిపోవడానికి. ఆయన కృప చాలు నీ జీవితం బాగుపడడానికి. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. యెహోవా నా కాపరి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మనం పలకం? రాత్రిపూట భయం వేస్తుంది. యెహోవా నా కాపరి అని మనం గట్టిగా ఒక మాట మనం చెప్తే నిన్ను భయపెట్టి ఆ చీకటి పారిపోతుంది అక్కడి నుంచి. చెప్పడం చాలా ఈజీ, కానీ పాటించడం చాలా కష్టం కదా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారో వారు పలకాల్సిన మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కానీ ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇదిగో ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, ఆయన శక్తి మరియు ధైర్యమును ఇచ్చు దేవుడని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇదిగో ఈరోజు ఇది కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుని ప్రేమ మనకెప్పుడు కూడా ఉంటుంది. ఆయన మనం ప్రేమిస్తాడు, మనల్ని విడిచిపెట్టాడు. అందుకనే యెహోవా ఏమై ఉన్నాడు? దయాళుడు. మనం ఏం చేయాలి? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఆయన దయాళుడు కాబట్టి, ఆయన ప్రేమ గలవాడు కాబట్టి, ఆయన శక్తి కలిగిన వాడు కాబట్టి, ఆయన కృపామయుడు కాబట్టి మనం ఏమనాలి? యేసయ్యా నా రక్షకుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలాంటి విశ్వాసం, అలాంటి ధైర్యం, అలాంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉంటావో అప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? నీ భవిష్యత్తు కోసం దేవుడు ఏం చేస్తాడు? మంచి భవిష్యత్తుని ఇస్తాడు. ఉజ్వల భవిష్యత్తును దేవుడు, అంటే బ్రైట్ ఫ్యూచర్ని దేవుడు మీకు ఇస్తాడు. ఇర్మియా 29:11 ఒకసారి చదువుకుందాం. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా
అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హానికరమైనవి కావు. హల్లెలూయా. ఏమంట? హానికరమైనవి కావంటున్నాడు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు అవి నీకు హాని చేయవు. అంటే నువ్వు కీడులో, నువ్వు సమస్యల్లో, వ్యాధిలో, లేకపోతే నీ చుట్టూ ఏదైనా ఒక ఉచ్చు దురాత్మలు కానీ, దుష్టుడు కానీ, శత్రువు కానీ నిన్ను పడేయాలనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీకే హాని కాపాడు. ఎందుకు? ఆయనకు నీ పట్ల ఒక మంచి ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఏం ఉద్దేశములంట? మిమ్మల్ని గూర్చిన సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏంటంటే మన లైఫ్లో ఇక సంతోషం కానీ, సమృద్ధి కానీ ఇంకేమి ఉండవు అనుకుంటాం. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడున్న పరిస్థితులు, ఈ ప్రస్తుత పరిస్థితులే మీ భవిష్యత్తు అనుకుంటే, ఇదే మీ చివరి గమ్యం అనుకుంటే కాదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ఆధారం చేసుకున్నప్పుడు మీకోసం ఒక గొప్ప ప్రణాళిక ఎదురు చూస్తుందని నిరీక్షణ కలిగి ఉండాల క్రైస్తవుడు. మన కోసం ఒక గొప్ప, అంటే దేవుని ఉద్దేశం ఎట్లుంది? హానికరమైనవి కాదు కదా, అది మనకు సమాధానకరమైన ఉద్దేశములే. అవి మనకు మంచివి. రాబోయే కాలములో దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము ఏంటి అంటే, ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు, ఈ వ్యాధులు, ఈ యొక్క లేమి, ఇబ్బందులు, ఇవి మీ బ్రతుకు కాలం అంతా కూడా ఉంటాయేమో, ఇదే జీవితమేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ కాదని మనకు పరిశుద్ధ గ్రంథము ద్వారా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. మీకోసం ఒక గొప్ప ప్రణాళిక, మరి దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక మరి ఎదురు చూస్తుందని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ గొప్ప ప్రణాళికలో నీవు, నీ కుటుంబం ఉంటే ఎంత సంతోషం, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఉజ్వల భవిష్యత్తు మనకున్నదో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనకు కృంగిపోవద్దు. మన పరిస్థితిని బట్టి మన టైము రాబోతుంది. దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈరోజు ఒకటి పోయింది, కానీ రాబోయే రోజుల్లో దేవుడు వందిస్తాడు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను బట్టి ఎంతో కోల్పోయినాం. సమయం కోల్పోయినాం, ఆరోగ్యం కోల్పోయినాం, నువ్వు చాలా కోల్పోయినావు. కానీ దేవుడు అన్నాడు, ఇది ఎండ్ కాదు, ఇదే శాశ్వతం కాదు. మీకు నేను కదా మంచి భవిష్యత్తును, సమాధానకరమైన సంకల్పము, సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కాదని మరి పరిశుద్ధ లేఖనముల ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా.